హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో దీనికి ఇయర్ రింగ్ ఉంది, దీనికి ఇయర్ రింగ్ లేదు అని చెప్పి అనుకోకండి. మోక్షిత పీకేసింది, మళ్ళీ పెట్టుకోవాలి. ఈలోపే వీడియో తీద్దామని ఐడియా వచ్చిందనమాట. మళ్ళీ తర్వాత ఖాళీ ఉంటుందో లేదో తెలియదు కదా, అందుకని. అండ్ మేమైతే లేట్గా లేచాం గైస్. అసలు నైట్ అంతా నిద్ర లేదు సరిగ్గా. మోక్షిత ఆడుకుందనమాట. సండే కదా, సో రెస్ట్ డే కాబట్టి లేట్ అనమాట. ఈరోజు అయితే జుంబా డ్యాన్స్ చేయటం లేదు, బికాస్ నిన్న కొంచెం ఎక్స్ట్రా చేశాను కదా వర్కౌట్. అందుకే కొంచెం బాడీ పెయిన్స్ లాగా అలాగ ఉన్నాయన్నమాట. అందుకే ఈరోజు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ లంచ్ ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇవన్నీ చేసేసరికి కొంచెం లేట్ అయిపోద్ది, టైం ఉండదు కాబట్టి ఈ రోజుకి కొంచెం స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగైతే మళ్ళీ రేపటి నుంచి ఆన్ ట్రాక్ వచ్చేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ కూడా నిన్నటి రైస్ మిగిలిపోయింది. మొన్నట్లానే హెర్బల్ రైస్ చేసేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అది సూపర్ టేస్టీ ఉంటుంది అనమాట. ఆఫ్టర్నూన్కి అయితే చికెన్ తెస్తున్నాడు మహేష్. సో ఎస్ గాయ్స్, అదనమాట. ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్ళబోతున్నాము. సో వీఆర్ సో ఎగ్జైటెడ్. మోక్షితాని ఒక ప్లేస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం అనమాట, తను ఆడుకోవడానికి అని చెప్పి. సో లాస్ట్ టైమే తీసుకెళ్దాం అనుకున్నాము, అంటే మొన్న అనుకున్నాం, కానీ అక్కడ కొన్ని అవ్వలేదనమాట. సో అందుకని చెప్పి మళ్ళీ ఈరోజు సేమ్ అక్కడికే వెళ్తున్నాము. మొన్న వెళ్ళాం కదా M5 వాళ్ళకి. అదే చేస్తుందా, ఏం తింటుంది? ఆమ్ చేసి వెళ్ళి. ఎస్, వెరీ గుడ్. సో మోక్ష అయితే అక్కడ హెర్బల్ రైస్ తింటుంది, నేనైతే నా గ్రీన్ టీ తాగుతున్నాను. ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ ఇన్ బెంగళూరు గైస్. మేము బెంగళూరు నుంచి వేరే సిటీకి మూవ్ అవుతున్నాం అనమాట. ప్యాకింగ్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అందుకే ఇల్లు అయితే ఇలా ఉంది. అండ్ లాస్ట్ ఫ్యూ డేసే కాబట్టి మోక్షకి ఇంకొన్ని మెమరీస్ బెంగళూరులో ఇద్దామని చెప్పి, తను ఇంకా 1.5 year కాబట్టి పెద్దగా ఆడుకోలేదు కదా, అందుకని చెప్పి తనకి ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటుందో, తను ఎక్కడ ఎంజాయ్ చేయగలదో, సో ఆ ప్లేస్ కి నేను తీసుకెళ్దాం అనేసి అనుకున్నాను. దట్టు ఏంటంటే తనకి కరెక్ట్ గా ఈ రోజుకి 1.5 year అనమాట. ఈ వీడియో తీసినప్పటికీ నేను అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయ్యింది, సో ప్లీజ్ ఏమనుకోకండి. అండ్ ఈరోజు ఫాదర్స్ డే కూడా అనమాట. సో మేబీ మీకు తెలిసిపోయి ఉంటుంది, ఈరోజు June 21st, బట్ నేను వీడియో అప్లోడ్ చేస్తుంది August 27th. ఈవినింగ్ M5 మాల్కి వెళ్ళాము, మా ఇంటికి చాలా దగ్గర. అక్కడ ఫాదర్స్ డే స్పెషల్ అని చెప్పి ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారనమాట. ఇన్స్టెంట్గా ఫొటోస్ మనకి AI ద్వారా జనరేట్ చేసిస్తారనమాట. సో కొంచెం కొత్తగా ఉంది కదా అని చెప్పి చాలాసేపు క్యూలో ఉండి మరి మోక్ష అండ్ మహేష్ అయితే ఫోటో తీసుకున్నారు. సో మీరు చూడొచ్చు AI జనరేట్ అయిన ఫోటో ఎలాగొచ్చిందని. సూపర్ డాడ్, సూపర్ హీరో. అండ్ దెన్ ఫోటో బూత్కి వెళ్ళి అక్కడ 4 pictures అయితే క్లిక్ చేసుకున్నాము. అక్కడ మోక్షిత అస్సలు మాకు సపోర్ట్ చేయలేదు, మీరు చూడొచ్చు అటు ఇటు తిరిగిపోయి ఉంటుంది అనమాట. మోక్షిత సరేలే ఎలాగొస్తే అలాగా ఇన్స్టెంట్గా తీసుకొని వద్దామని చెప్పి ఇంకా తీసుకున్నాం అనమాట. నాకైతే ఆ ఇమేజెస్ చాలా నచ్చాయి. అసలు ఒక్కొక్క ఇమేజ్లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్తోని మోక్షిత కూడా చాలా క్యూట్గా అనిపించింది అనమాట నాకు. నెక్స్ట్ మోక్షితని తీసుకొని జస్ట్ జంపింగ్కి వెళ్ళాము. అక్కడ మొత్తం ప్లే ఏరియా చూస్తే చాలా బాగుంది అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం నేను వెళ్ళాను ఇక్కడికి. నా చిన్నప్పుడైతే నేను ఎప్పుడు ఇలా ప్లే ఏరియాస్కి వెళ్ళడం కానీ ఆడుకోవడం కానీ చేయలేదు. సో నేను ఇలా ఫస్ట్ టైం చూసేసరికి కొంచెం నాకు కూడా ఆడుకోవాలి మంచిగా అన్న ఫీల్ వచ్చింది. సో మోక్షిత ఒక పక్క ఆడుతుంటే నేను కూడా ఒక పక్క తనతో పాటు ఆడేసుకున్నాను అనమాట. అన్ని గేమ్స్ కూడా తను ఆడినవన్నీ. 1 hourకి 600 అలా ఛార్జ్ చేశారు. నేనైతే లాస్ట్ టైం కూడా ఇక్కడికి వద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు షాక్సెస్ మర్చిపోయామన్నమాట. సో అందుకే ఈసారి మర్చిపోకుండా షాక్సెస్ వేసుకొని మరి వచ్చామన్నమాట. లేకపోతే దానికోసం అని చెప్పి 50 rupees పే చేయాలి షాక్సెస్ కోసమని. కిడ్తోనే ఓన్లీ ఒక పేరంటే అలో చేస్తారు. సో నేను వచ్చానమాట. మహేష్ అయితే బయట వెయిట్ చేస్తున్నాడు. అండ్ తను కూడా చూడొచ్చు మోక్ష ఎలాగాడుతుంది ఏంటి అని. జస్ట్ ఒక నెట్ ఉంటుంది, ఆ నెట్లో నుంచి చూడొచ్చు అనమాట. ఇక్కడ చాలా ఉన్నాయి ఆడుకోవడానికి, బట్ మోక్షకి 1.5 year కాబట్టి తనకి ఈ గేమే బాగా నచ్చిందనమాట. కలర్ఫుల్గా ఉన్నాయి కదా స్టోన్స్ అవన్నీ. సో వాటితో సరదాగా ఆడుకోవడానికి తనకి నచ్చింది. అండ్ బాల్స్ కూడా ఉన్నాయి, బాల్స్తో ఆడుకుంది. వీటితోనే ఎక్కువ ఎంగేజ్ అయిందనమాట. రిమైనింగ్ అన్ని ఏదో పైపోయినాయి అనమాట. పేరెంట్గా నేను వెళ్ళినా సరే మోక్షతో అన్ని గేమ్స్ నన్ను ఆడనివ్వలేదు అనమాట. అక్కడ సూపర్వైజర్స్ ఉంటారు కదా, అదే స్టాఫ్, వాళ్ళు మోక్షని చాలా మంచిగా చూసుకున్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. కొన్ని గేమ్స్ వరకు మనకి ఎలవ్ లేదు కాబట్టి వాళ్ళే మోక్షని తీసుకెళ్లి ఆడించేవారు. 3 years అండ్ అబవ్ పిల్లలు అయితే వాళ్ళంతటా వాళ్ళే ఆడుకుంటారు కాబట్టి పేరెంట్స్కి పెద్దగా ఇబ్బంది ఉండదు అనమాట ఇక్కడ. అదే మనం అంటే 3 years బిలో పిల్లల్ని తీసుకొస్తే ఏంటంటే వాళ్ళతో మనం కూడా ఆడాలి కాబట్టి మనం వాళ్ళతో పెద్దగా ఆడలేమన్నమాట. బికాస్ చెప్తాను గైస్ తర్వాత మీకు పోను తెలుస్తూ ఉంటుంది వీడియో మొత్తం చూస్తూ ఉంటే. ఈరోజు ఫాదర్స్ డే అయినా మహేష్ పెద్దగా ఎంజాయ్ చేసిందేం లేదనమాట. నేను మోక్షితానే మంచిగా ఎంజాయ్ చేశాము ఈరోజు.
ఫాదర్స్ డే అయినా మదర్స్ డే అయినా ఏ డే అయినా సరే మనదే అనమాట ఎంజాయ్మెంట్. నేను అనుకునేదాన్ని 1.5 ఇయరే కదా తినికి, తను ఇంకా ప్లే జోన్లో ఆడుకునే ఏజ్ కాదు, తనేం ఆడుకుంటుందిలే, తనేం ఎంజాయ్ చేస్తుందిలే అనేసి అనుకునేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మోక్షిత వేరే ప్రపంచంకి వెళ్ళినట్టు ఫీల్ అయిపోయేది అనమాట. అక్కడ ఉన్నవన్నీ టచ్ చేయాలి, అక్కడ ఉన్న అన్నిటితోని ఆడుకోవాలి అని చెప్పి తను కూడా చాలా వరకు ట్రై చేస్తూ ఉండేది. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలతోనైతే పేరెంట్ మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళాలన్నమాట. బికాజ్ పక్కన పెద్దవాళ్ళు కొంచెం పెద్ద కిడ్స్ ఉంటారు కదా, 5 years 6 years కిడ్స్, వాళ్ళైతే వీళ్ళని తొక్కేసే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పి చూసుకుంటూ ఉండాలి మనం. మోక్షతనైతే చాలా వరకు కొంతమంది అయితే తోసుకొని వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. అందుకే నేను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేదాన్ని మోక్షతని. అండ్ ఇక్కడ మీరు చూస్తే బ్లాగ్స్ మోక్షతకు పెట్టడం రావట్లేదు అనమాట. నేను ఒక్కొక్కటి పెడుతుంటే తను అందిస్తూ ఉందన్నమాట. సో ఈ గేమ్తో తను అలా ఎంగేజ్ అవుతుంది. ఓకే తనకి రాలేదు కదా అనేసి విసుగొచ్చి వెళ్ళిపోలేదు. అంటే తను ఓకే మమ్మీ ఆడుతుంది కదా సరే ఆడిద్దామని చెప్పి పక్క నుండి ఆడిస్తున్నట్టు అనిపించింది అనమాట. చాలాసేపు తను ఒక్కొక్క బ్లాక్ ఇస్తూనే ఉంది. ఇంకా ఇక్కడ టైం వేస్ట్ చేయడం ఎందుకులే, తను అలాగో ఇక్కడ ఆడుకోవడానికి ఏమో లేదు కదా అనేసి అప్ స్టేర్స్కి వెళ్ళాము. అక్కడైతే మోక్షతకి ఇక్కడ ఉయ్యాల లాంటిది కనిపించింది. అది దాంట్లో కూడా మోక్షత భయపడుతుందేమో అనుకున్నాను, కానీ అస్సలు భయపడకుండా మంచిగా ఎంజాయ్ చేసింది అనమాట. అండ్ ఇవన్నీ బాగా ఆడుకుంది గైస్. మోక్షత అయితే 2-3 times అటు ఇటు తిరుగుతూనే ఉందనమాట. తను ఇంకా బాడీ పెయిన్స్ వచ్చి అలసిపోతుందేమో అనుకున్నాను, కానీ నేను అలసిపోయాను గైస్. ఎందుకంటే అక్కడ మనం బెండ్ అయ్యి వాక్ చేయాలి అండ్ ఒక్కొక్కసారి మోక్షని ఎత్తుకొని నడాల్సి వస్తూ ఉంటుంది. సో తను ఎత్తుకొని బెండ్ అయ్యి వాక్ చేసేసరికి తీరిపింది అనమాట నాకు. ఓ మై గాడ్ చుక్కలు కనిపించాయి గైస్. వీళ్ళతో రావడం కాదు కానీ మనం అలసిపోతున్నాము బాబోయ్. చూడండి ఇక్కడ మంచి పాప అలసిపోయాను గైస్. నడుము వచ్చేస్తుంది అమ్మో. స్టార్టింగ్ అక్కడ ఎంటర్ అవ్వగానే నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను, మోక్షతో పాటు నేను అన్ని గేమ్స్ ఆడేసుకుంటాను అని. బట్ వన్స్ అప్ స్టేర్స్కి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు దోలు తీరిపింది అనమాట. మోక్షతో ఆడుకోవడం కాదు కదా, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోదామా, ఎంత ఫాస్ట్గా 1 hour అవుతుందా అని వెయిట్ చేశాను నేనైతే. 1.5 year కిడ్ అంత పెద్దగా అక్కడ ఆడుకోరు కదా, వాళ్ళకి ఎందుకు 600 ఛార్జ్ చేశారో నాకు అర్థం కాలేదు. ఏజ్ బట్టి ఛార్జ్ చేస్తే బాగుంటుందేమో మేబీ. అంటే ఒంగోని వెళ్ళాలి గైస్ ఇదంతా. అమ్మో అందుకే చూడండి స్వెట్ ఎలాగ వస్తుందో. ఇదో పెద్ద ఎక్సర్సైజ్ లాగా అయిపోయింది అనమాట. మార్నింగ్ జుంబా డాన్స్ చేయకుండా చాలా బెటర్ పని చేశాను అనిపిస్తుంది ఇప్పుడు. అక్కడ బెండ్ అయ్యి మోక్షని ఎత్తుకొని ఆడించలేక ఇంకా నా వల్ల కాదని చెప్పి ఇంకా కిందకి తీసుకొచ్చేసాను అనమాట. మళ్ళీ ఫస్ట్ ఎక్కడైతే మేము ఆడుకున్నామో అక్కడికే తీసుకొచ్చి పడేశాను. కాసేపు అక్కడ స్టాఫ్ దగ్గర వదిలేసాను అనమాట. నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట. అండ్ దెన్ ఏంటంటే మోక్షకి స్నాక్స్ ఇస్తూ ఉన్నాము మిడిల్లోని. ఎందుకంటే మోక్ష అక్కడ స్టోన్స్ అవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అక్కడ బేబీస్ నడవాలన్నా ఏం చేయాలన్నా సరే కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి ఎక్కువ అప్పుడు స్ట్రెంగ్త్ అయిపోతుంది కాబట్టి ఇంకా మనం ఫీడ్ చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ ఎనర్జీ వచ్చి ఇంకా బాగా ఆడుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. లేకపోతే డల్ అయిపోతూ ఉంటారు. సో మేమైతే మోక్షకి స్నాక్స్ తీసుకొని వెళ్ళాము, వాటర్ తీసుకొని వెళ్ళాము. సో తనకి ఏది కావాలంటే అది మేము ఇస్తూ ఉండేవాళ్ళం అనమాట. అందుకే మోక్ష 1 hour కూడా మంచిగా యాక్టివ్గా ఆడుకుంది. మోక్షకే కాదు నాకు కూడా కావాల్సి వచ్చింది స్నాక్స్, బికాస్ నేను కూడా అంతలా అలసిపోయాను. సో జోక్స్ ఏ పార్ట్, ఇక్కడ మోక్ష ఎంతలా బౌన్స్ అవుదాం అన్నా సరే అవ్వట్లేదు తనకి. పాపం చిన్నపిల్ల కదా, అందుకే మేబీ నెక్స్ట్ టైం వచ్చేసరికి చూడాలి ఎలా ఆడుతుందో ఈ ప్లేస్లోని. అక్కడ చాలా మంది ఆడుతున్నారు కదా, వాళ్ళు దీని బ్లాక్లోకి వచ్చి ఆడుతుంటే ఇది ఆ ఫోర్స్కి తట్టుకోలేక పడిపోతుంది అనమాట. మోక్షకి ఏమైనా అవుతుందేమో భయం వేసింది, చెప్పలేం కదా. ఎంత సాఫ్ట్గా ఉన్నా సరే దెబ్బ తగలచ్చు అనిపించింది నాకు. అండ్ మనమైతే అక్కడ ఎలో లేదనమాట. ఒకవేళ మనం అక్కడికి ఎలో అయితే పిల్లలు ఎవరైనా వస్తే మనం వద్దు ఇక్కడికి రావద్దు చిన్నపిల్ల ఉందని మనం చెప్పచ్చు. బట్ నేనైతే ఎలో లేదు కాబట్టి నేను ఇంక సైలెంట్ అయిపోయాను అనమాట. ఆ పిల్లలు కూడా చాలా ఫోర్స్గా అంటే జంప్ చేస్తున్నారు, వస్తున్నారు, చెప్పే టైం కూడా లేదు అక్కడ. అండ్ మోక్ష పడిపోయిన వెంటనే అక్కడ స్టాఫ్ వచ్చి తీసుకుంటున్నారు కాబట్టి ఓకే ఫైన్ అనుకున్నాను నేను. ఏదైనా ఇది చిన్నపిల్లలకైతే అంత సేఫ్ కాదని నా ఫీలింగ్ అనమాట. అండ్ దెన్ కొన్ని స్లైడర్స్ ఉంటాయి, ఆ స్లైడర్స్తో మోక్ష ఎంజాయ్ చేసింది. ఈ టైర్ దగ్గర అయితే మోక్ష బాగా ఏడ్చేసింది అనమాట. తను ఒక్కదాన్నే పంపించేసరికి తనకి నచ్చలేదు. సో బాగా ఏడ్చేసింది, డల్ అయిపోయింది పాపం. తర్వాత నుంచి తనకి బాగా ఆకలి కూడా వేసి ఉంటుందేమో. అప్పటికి 1 hour కంప్లీట్ అయ్యింది. స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు కదా 1 hour అయ్యిందని. సో అప్పుడు వెళ్దామని చెప్పి మేము అలా వెయిట్ చేస్తున్నాము. అంతవరకు బాల్స్తో మోక్షతో అలా ఎంగేజ్ చేస్తూ ఏదేదో మాట్లాడుకుంటూ అలా టైంపాస్ చేసామన్నమాట. వెళ్ళిపోయినప్పుడు చాక్లెట్స్ ఇస్తున్నారు పిల్లలందరికీ. మోక్షతో కూడా ఇచ్చారు. మోక్ష అయితే మంచిగా చాక్లెట్ తినేసింది గైస్. చాక్లెట్ ఇచ్చారు. ఇది చాక్లెట్ ఇది
నెక్స్ట్ లూలు మాల్కి వెళ్ళాము. అక్కడ వెజిటేబుల్ చిప్స్ ఓన్లీ ఒకే ఒక ప్యాకెట్ ఉంది గైస్, అది నా కోసమే ఉన్నట్టుంది. సో వెంటనే కొనేసాను, బాగా ట్రెండింగ్లో ఉంది కదా, టేస్ట్ చేద్దామని చెప్పి. ఫ్లయింగ్ కిస్. ఓకే ఓకే, డన్ 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 డన్. ఎస్ ఎస్. ఈరోజు ఇంట్లో ఫాదర్స్ డే అండ్ మోక్షతకు కూడా 1.5 year 10 అయింది కాబట్టి ఇంకా 2 స్పెషల్స్ కాబట్టి ఇంకా కేక్స్ అయితే ఆర్డర్ చేసాము. ఒకటైతే పైనాపిల్ ఫ్లేవర్ నార్మల్గా పేస్ట్రీ లాంటిది, ఇంకోటి అయితే ఎంఈబీ నుంచి ఆర్డర్ చేసామన్నమాట. కేవలం మోక్షత కోసం అని చెప్పి నేను షుగర్ ఫ్రీది కొంచెం హెల్దీ వేలో ఉంటుంది కదా అనేసి ఆర్డర్ చేస్తే మోక్షతకి అది అస్సలు నచ్చలేదు గైస్. దాని మీద ఉన్న క్రీమ్ ఏదైతే ఉందో అది తినేసి కేక్ మొత్తం నలిపిసింది అనమాట. అంటే టేస్ట్ కూడా యావరేజ్గానే ఉంది, మరి అంటే షుగర్ తిన్న అంత టేస్ట్ ఉండదు కదా ఏదన్నీ. సో అందుకని చెప్పి ఇంక మోక్షతకి నచ్చలేదు. ఆ కేక్ కొంచెం వేస్ట్ అయింది, కొంచెం మెను మహేష్ తినేసామన్నమాట. ఎప్పుడు మేము కేక్ ఆర్డర్ చేసినా కొంచెం పెద్ద కేకే ఆర్డర్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం డైట్లో ఉన్నాను కాబట్టి కేక్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చిన్న కేకే ఆర్డర్ చేశాను అనమాట. పెద్ద కేక్ ఆర్డర్ చేస్తే కేక్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని చెప్పి ఇంకా అలా తింటూనే ఉంటాం అనమాట. బట్ ఇలా చిన్న కేక్స్ ఆర్డర్ చేసుకుంటే ఆ టైంకి తినేస్తాం కాబట్టి క్రేవింగ్ అక్కడితో స్టాప్ అయిపోతుంది. సో ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఈవెంట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే చిన్న కేక్స్ కొనుక్కుంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. ఎంఈబీ నుంచి నేను ఏదైతే కేక్ ఆర్డర్ చేశానో అది మన పేస్ట్రీస్ కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువే. బట్ ఎనీవేస్ మోక్షత చూడండి ఏం చేస్తుందో ఆ కేక్ని. అది వేస్ట్ అయిపోయినా పర్లేదు కానీ మోక్షతకి ఆ కేక్ నచ్చుంటే బాగుంది అనిపించింది అనమాట. సో యా దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా డే అయితే ఇలా ఫుల్ బిజీగా గడిచిందనమాట. మేము ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాం ఏంటి అవన్నీ నేను ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. సో మిస్ అవ్వకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. స్టే విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ పీస్. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.